అమాయక కోడలు అత్త మనసు మారిన కథ. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మంచి మనసున్న అమ్మాయి ఉండేది. ఆమె అందరికీ సహాయం చేస్తూ పెద్దలను గౌరవిస్తూ పెరిగింది. రోజుల క్రితం ఆమెకు రాజు అనే ఒక వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తరువాత లక్ష్మి తన కొత్త ఇంటికి అడుగుపెట్టింది. ఇంట్లో అందరూ సంతోషంగా స్వాగతం పలికారు. కానీ అత్త అనసూయ మాత్రం లక్ష్మిని చూసి పెద్దగా ఆనందపడలేదు. లక్ష్మి అత్త కాళ్ళకు నమస్కరించి, అత్తయ్య, మీ ఆశీర్వాదం నాకు కావాలి అని వినయంగా అడిగింది. అనసూయ మనసులో మాత్రం, ఇప్పుడు బాగానే నటిస్తుంది, అసలు స్వభావం తర్వాత తెలుస్తుంది అనుకుంది. మరుసటి రోజు ఉదయం అందరూ లేవక ముందే లక్ష్మి లేచింది. ఇంటిని ఊడ్చి ముగ్గు వేసింది. వంటగదిని శుభ్రం చేసింది. ఆమె ఎంతో శ్రద్ధగా పనులన్నీ చకచకా చేస్తుంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత అనసూయ వచ్చి చూసింది. ఇది శుభ్రం చేశావా? ఇక్కడ దుమ్ము కనిపించడం లేదా? అంటూ కోపంగా మాట్లాడింది. లక్ష్మి నవ్వుతూ, సరే అత్తయ్య, ఇంకోసారి జాగ్రత్తగా చేస్తాను అంది. ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మి కుటుంబం కోసం రుచికరమైన భోజనం తయారు చేసింది. అందరూ వంట వాసన చూసి, చాలా బాగుంది, వాసన అయితే గుమగుమలాడుతుంది అని అనుకున్నారు వాళ్ళ మనసులో. అనసూయ ఒక్క ముద్ద తిని, ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇంత కూడా తెలియదా అని అంది. నిజానికి వంట చాలా బాగుంది, కానీ అత్త ఉద్దేశపూర్వకంగానే తప్పు పట్టింది. లక్ష్మి మాత్రం ఏమీ అనలేదు. అప్పుడే రాజు అన్నాడు, అమ్మ, వంట చాలా బాగుంది అని మాట్లాడుతుండగానే అనసూయ అక్కడి నుంచి విననట్లే వెళ్ళిపోయింది. లక్ష్మి దేవుడి ముందు కూర్చొని, నాకు ఓర్పునివ్వు దేవుడా, నా అత్తయ్య మనసు గెలవాలి అని ప్రార్థించింది. రోజు లక్ష్మి పక్కింటి వృద్ధురాలికి సహాయం చేసింది. దానిని చూసిన అనసూయ కాసేపు ఆశ్చర్యపోయింది. ఈ అమ్మాయి నిజంగానే మంచిదేమో అని అనిపించింది తనకు. కానీ బయటికి మాత్రం ఏమీ చెప్పలేదు. ఆ రాత్రి లక్ష్మికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, ఇదే నా ఇల్లు, ఇదే నా కుటుంబం అని ధైర్యం చెప్పుకుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పెద్ద కలకలం. అనసూయ ఎంతో ఇష్టమైన బంగారు గొలుసు కనిపించలేదు. అందరూ వెతకడం మొదలుపెట్టారు. అనసూయ అనుమానంగా లక్ష్మి వైపు చూసింది. ఆ గొలుసు నిజంగా ఎవరు తీసుకున్నారు? కొనసాగుతుంది రెండవ కథలో.